గెలిపిస్తారన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి కదా. మాట తప్పును మడమ తిప్పననే వర్మ తను మాట తప్పి మడమ తిప్పి ఇటు పక్కకి వెళ్తే ఎట్లాగా, అంటే తన సీట్ తిరిగిపోతుంది కాబట్టి ఆయన కాపాడుకుంటాడు కాదు కాబట్టి మాట్లాడచ్చు. అంటే ఇది బలవంతంగా పంపిస్తున్నారా తెలుగుదేశం పార్టీ ఏమన్నా ఈయన అక్కడికి కావాలి? లేదు, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అడిగిన సీట్ అంటున్నారు. ఎందుకంటే కాపులు బలంగా ఉన్నటువంటి చోట్ల అయితే గెలుస్తావని చెప్పి బలంగా చెప్పారని. ఇంతకుముందు కూడా గాజువాకాన్ని భీమవరం ఎందుకు చేశాడు ఆయన? కాపులు బలంగా ఉన్నారు. కాపులు బలంగా ఉన్న సీట్ చూస్తే వీళ్ళ ముగ్గురు చాలా ధైర్యవంతులు. ఎవరు బాలకృష్ణ గాని, లోకేష్ గాని, చంద్రబాబు గాని వాళ్ళ ఏరియాలో కమ్మ ఎంత మంది ఉన్నారు? అదే కదా, అసలు లెక్క పెట్టినా కూడా కష్టమే. అసలు మంగళగిరిలో ఎంత మంది ఉంటారు అనేది. అట్లాంటి చోట్ల వాళ్ళు ధైర్యంగా పోటీ చేసి గెలుస్తున్నారు. ఈయన కాపుల్ని నమ్ముకుని వెళ్ళడం అనేటువంటిది, ఈయన కులాన్ని నమ్ముతాడు అన్నటువంటిది మరొకసారి స్పష్టమవుతుంది. అంటే తన కులప వాళ్ళ ఓట్లతో గెలవాలనుకుంటున్నాడు అన్నట్టు ఆ సంకేతం వెళ్తుందని ఆయనకు అర్థం కాలేదంటే ధైర్యం చాలట్లేదు ఆయనకి. లిస్టులు అదే అదే సినిమాల్లో మంచి మంచి డైలాగులు లేదా పంచి డైలాగులు. జగన్ మీద మాట్లాడమంటే జగన్ ని తిట్టడం తన ధైర్యం అనుకుంటాడు ఆయన. జగన్ సోనియా గాంధీని తిట్టేసినోడు. ఈయన విషయంలో ఇంకేం ధైర్యం కావాలి? బేసిక్ గా ఈయన ఎంత తిడితే జగన్ కి అంత ఉపయోగం. ఎందుకంటే ఈయన తిట్టే తిట్లన్నీ కూడా జనంలో ఏమవుతుంది, ఇప్పుడు జగన్ మామూలుగా ఇతన్ని మాక్సిమం అనేది 2-3 పదాలు. ఒకటి ప్యాకేజీ ఇస్తారు, రెండోది పెళ్లిళ్ళు. ఇంతకు మించి దుర్భాషలాడ్డే నీ అంతు చూస్తా, నీ సంగతి తెలుస్తాను ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ అన్నాడా? ఒక్కసారి అన్న. అదే పవన్ కళ్యాణ్ అయితే ప్రతి మీటింగ్ లో నిన్ను ముఖ్యమంత్రిని కానివని అంటాడు, అవినీతి పరుడు అంటాడు, నిన్ను తొక్కేస్తానంటాడు, నీ అంతు చూస్తానంటాడు. వ్యక్తిగతంగా దూషించేది పవన్ కళ్యాణ్ జగన్ ని మనం అబ్జర్వ్ చేస్తే. జగన్ మాట్లాడే మాటల్లా ఆ పెళ్లిళ్ళు అన్నటువంటి పాయింట్ ఒకటే, అది కూడా తను వ్యక్తిగతంగా టచ్ చేయడం ఖచ్చితంగా. కానీ అదొకటి తప్పించి ఇంకేముండదు. ఇతనైతే నార తీస్తా, తాట తీస్తా, ఇవన్నీ చాలా ఉంటాయి. ఆ విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి ఆవేశము ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చినటువంటి సందర్భంలో మిస్ అవుతున్నారనడానికి సాక్ష్యం మీరు అన్నట్టు ఇందాక లిస్టు, రెండో లిస్ట్ ఇంకా రిలీజ్ చేయకపోవడం. వాళ్ళకి పిలిచి ఇచ్చేసారు, చెప్పేశారు మీరు వెళ్ళి పని చేసుకోండి. ఫస్టే చెప్పేశారు యాక్చువల్ గా. ఇప్పుడు ఆయనకి రాజానగరం వాళ్ళకి ముందే చెప్పేశారు కదా, వాళ్ళు అప్పటి నుంచే ప్రచారం చేసుకుంటున్నారు. అదే, కానీ ఎందుకు అనౌన్స్ చేయట్లేదు?